అందరికీ కూడా భారతీయుతంతా కూడా మద్దతు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ మంత్రి బాలినేనిని ఉద్దేశించి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిన్న ఒంగోలులో మినీ మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడారు. అధికారంలో ఉండగా చేసిన అన్యాయాలు, అక్రమాల వల్లనే 34,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అధికారం ఉందన్న అహంకారంతో మహిళలను సైతం కొట్టించాడని దామచర్ల ఆరోపించారు. గతంలో చేసిన పాపాలకు వచ్చే జన్మలో ఫలితం అనుభవించాలని అనేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఎప్పటి శిక్ష అప్పుడే అనుభవించడం చూస్తున్నామని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. ఏదైనా ఒక పార్టీలో ఉంటేనే మనుగడ ఉంటుందని భావించి పార్టీ గొడుగు కిందకు చేరి ఎమ్మెల్సీ, మంత్రి పదవులంటూ కాలం గడుపుతున్నాడని బాలినేని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నామని ఎమ్మెల్యేగా ఉన్నామని వెళ్ళగలిగితే ఊళ్ళో పెట్టే పరిస్థితులు ఇవన్నీ కూడా ఒక లెసన్ అని చెప్పి కూడా ఆయన గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే మనం విమర్శించేది కాదు, విమర్శిస్తే ఉపయోగం చేసిన పాపాలకి 34 ఏళ్ళతో ఎగిరిపోయాడు. కాబట్టి ఆయన ఎందుకు రాలేకపోతున్నాడు అనేది ఆయన చేసిన తప్పులు, ఆయన చేసిన పనులు, ఆయన చేసిన దానివల్ల మహిళలను కొట్టించాడు. మన సీనియర్ మనవాళ్ళు ఇద్దరు మహిళలను కొట్టించాడు. మళ్ళా కేసులు పెట్టించావు. ఈ పాపాలన్నీ ఎవరికైనా పోవు. పాప రోజు కంటే వచ్చే జన్మనే వాళ్ళంట. ఇప్పుడు ఏంటంటే పాపం చేస్తే ఈ జన్మలో అనిపించి పోవాల్సిందే. కాబట్టి జగన్ చేసిన పాపాలకి తల్లి పక్కెళ్ళిపోయింది, వాళ్ళ చెల్లెలు పక్కెళ్ళిపోయింది, నువ్వు ఉండేవాడికి ఒకరికి అదొకటి మినిమం. డబ్బులు పెట్టుకొని డబ్బులు సంపాదించి మనం ఎక్కడం. డబ్బులు ఎంతవరకు కావాలో, ఎంత పర్మిట్ కావాలో అంతవరకే సంపాదించుకోవాలి. నువ్వు ఇష్టారాజ్యంగా చేసుకొని అందరినీ దూరం చేసుకొని నువ్వు చేసిన కార్యక్రమాలు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనం కూడా